ఇప్పుడు వాడు పోతా అంటే వాడు ఫోటో కొట్టిండు అనుకో, రాంగ్ రూట్లో పోతా అంటే ఫోటో కొట్టిండు 1200 1000 ఫైన్ పడితే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరికినప్పుడు చూసుకోదంతి, లేకపోయినట్టు అయితే ఉంటే మనం తప్పించుకోవచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం కదా. ఇప్పుడు అట్లా కాదటిగా ఇప్పుడు ఏం చేస్తాడు వాడు, వాహనదారుడు ఎవడైతే ఉన్నాడో వాహనదారుడు కొత్త వాహనం కొనుక్కునే దానికి పోతే ముందుగానే ఆ వాహనదారుడు యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవాలి, తీసుకొని దానికి అనుసంధానం చేయాలి. ఇప్పుడు తక్కువ వాడు ఫోటో కొట్టిన అనుకో, పోలీస్ ఆయన ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టిన అనుకో, రాంగ్ రూట్లో పోతా అంటారో లేకపోతే ఉంటే సిగ్నల్ జంప్ అవుతాను, 500 ఫైన్ అయితే ఇక మీరు పోయి ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గరనో లేకపోతే కోర్టులో ఫైన్ కట్టుడు కాదు, ఇక డైరెక్ట్ మీ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోతుంది కథం. మీరు ఫోటో కొట్టడం ఆలస్యం, ఇక డైరెక్ట్ అనుసంధానం అయిపోతుంది. ఇక అట్లా కొంత మన ప్రమాదాలు ఏవైతే ఉంటే వాటిని తగ్గించవచ్చు, సిగ్నల్స్ని ఫాలో అవుతారు అన్నటువంటి ఉద్దేశం ఒకటైతే మంచి ఉద్దేశం. కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉందనేది చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆదాయం లేదు కదా, ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేయాలి. సరే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే సరే మీరు మంచి పద్ధతే, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, తాగి నడపడం ద్వారా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, సిగ్నల్ జంప్ కావడం వల్ల ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, ఓవర్ స్పీడ్ ద్వారా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు రోడ్లు చక్కగా లేకపోవడం ద్వారా కూడా మెయిన్గా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి.